మాట వలికినవరా అయ్యా ఇది ఒకటి కదా అనుకున్నావా ప్రాణం ఎదుర్కొంటున్నా కొడుక ఈ జీవనం ఎదుర్కొంటున్నారా మరి కొడుక కనకసేన రాజా మీరు పొడిసేటి పొత్తురా నీకెరుడు పొత్తు ఊకాలే కొడుక నేను ఊకేటి పొత్తును కొడుక నేను తిన్న తిండి మళ్ళా తిన వస్తానా కట్టిన పట్ట మళ్ళా కట్ట వస్తానా అందుకొరకే అమలు కొడుకో వాడిపోయే పువ్వుకు వర్ణాలు ఎందుకు రాలిపోయే పువ్వుకు రంగులు ఎందుకు వాలిపోయే పొద్దుకు వర్ణాలు ఎందుకు అన్నారు రా కొడుకా అడిగితే కొడుకు వీరబడి బిడ్డ వీరబడి కలకల కలకల కన్నీరు ఇద్దంటే మంత్రివాడు కళ్ళని తిండు కోరుకోపోతానే అమ్మా శంకరుడు వరమోడికి వచ్చిండు 3 జీవనాలు సాగు పుట్టుకలేని వరము నీ వరవేడ వేయిందిరా సంగమా సంగముడా నీ యొక్క వరవేడ వాయనని కలకల కలకల కన్నీరు ఇస్తా ఉన్నదయ్యా స్తంభాల కాడ నా పిల్లల ప్రాణం పోతుంది కొండదోమల సేలు కాడ నా ప్రాణం పోతుంది సంగమ మాటలే ఇవి బుడుబుక్కల మాటలు అనుకుందునా జంగమ కులం రంకుల కులం అందుకుంటున్నా నీ కంపంత కంటి లోపల ఎర్ర జీవులో మేము కనబడతానేమా శంకరుని మేళమంది మాత్రం అనగా ఒక ధర్మార్థం చూపెట్టినప్పుడు ఆ తల్లికి అటువంటి అన్నం పెట్టకుండా నీళ్లు పెట్టకుండా బందికానాలు వేసిండు కురసేన మహారాజు మరి ఆనాడు ఆ తల్లికి మాత్రం అనగా అటువంటి కానీ ఆకలి లేకుండా అయిపోయింది దూపలు లేకుండా అయిపోయింది శంకరుడు హస్తం చూపెడితే ఇక ఆ తల్లి చల్లగా మాత్రం బందికాన లోపల ఉండదు ఇక్కడ కచ్చరికాడ ఉప్పుగా స్తంభాన్ని కట్టేసిన పిల్లగాళ్ళను వీళ్ళను కరకర కరకర గొంతులు కోసుకరమ్మని అటువంటి మరి ఏనాడు కనుక కురసేన మహారాజు చెప్పినప్పుడు కనుక వాళ్ళు తీసుకుపోయి కరకర గొంతులు కొద్దామని కనకలమ్మ బండ మీద వండ పెట్టి అడగంతో దెబ్బ కొడితే పూల మాలలు పడ్డాయి మరి పూల మాలలు ఎప్పుడు పడ్డాయో వాళ్ళ ప్రాణం పోతారు ఎందుకంటే శంకరుడు వరం ఇచ్చిండు మీ 3 జీవనాలకు సాగు లేదు అన్నాడు అందుకే వాళ్ళకు జీవనం మాత్రం అనగా ఉన్నప్పుడు కొడుగా కనకసేన రాయ బిడ్డ తారదేవి మీరైనా కానీ అటువంటి ఊళ్ళకి వచ్చి ఉంటే మీ చిన్నాయన మిమ్మల్ని బతకలేడు ఏదో మీ తల్లి చేసిన పుణ్యమో తండ్రి చేసిన పుణ్యమో మరి మీకు అడ్డుపడ్డది అడిగి లోపల కనుక ఏ ఊరికి అన్న పోయి బతుకు అన్నట్టు కనుక వాళ్ళు చెల్లెను తీసుకొని అడిగి లోపల మాత్రం వెళ్ళి వస్తా అంటే మరి చెల్లెకు దూపైంది దూపైనప్పుడు మాత్రం తారదేవి అన్నది అన్నా నాకు మంచిది లేకపోతే నేను బతకనే అన్నది మంచిది లేకపోతే బతక అన్నప్పుడు సరే చెల్లె నేను మాత్రం అనగా నిన్ను ఎంబడి పెట్టుకుని ఎడికెళ్ళిపోవాలి అడవికి మనం 4 సార్లు రాపోతే 4 సార్లు ఓపోతే చెల్లె ఇగో ఈ చెట్టు మాత్రం అటువ అంటే అటువంటి కొమ్మలంచి మాత్రం అనగా ఒక చెట్టు మీద అటువ కడతాను ఈ చెట్టు మీద నువ్వు కూసో అటువ మీద కూర్చున్నట్టు అయ్యేది నేను ఎడికన్నా వెళ్ళిపోయి నీళ్లు పట్టుకొస్తా చెల్లె అని చెప్పి చెల్లెను మాత్రం అనగా అటువ మీద కూర్చున్న పెట్టిండు కనకసేన మహారాజు అడవి లోపల నీళ్ళ జాడ తిరుగుతున్నాడు నీళ్ళ జాడ తిరగంగా మాత్రం అనగా మరి అటువంటి నాడు మాత్రం మరి కోనేరు మరి అడవి లోపల మాత్రం మన మంచి నీళ్ళ కోనేరు ఆ మడుక్కాడికి వచ్చిండు నీళ్లు తాగాడు మరి తీగమోతు కాకు డొల్లగొట్టుకొని నీళ్లు పట్టుకొని చెల్లె దగ్గర పోదాం అన్నప్పుడు అడవికి మాత్రం అనగా రాదు పులి గాంధు అని సపడిగా వచ్చింది అబ్బో పులి వచ్చి నన్ను చంపేది ఉంటే నా ప్రాణము పోయేది ఉంటే మా చెల్లె కనుక తాగలేదు అడవి లోపల ఆగం పక్షి అవుతుంది అనుకున్నాడే
దారి మనిషి పోయిండు వేరే దారి పట్టుకొని అడవిలో సిక్కుబడిపోతాడు కనకసేన ఈ అడవి మీద చెల్లి మాత్రం మన అన్నత్తడాన్ని చూసుకుంటా చల్లటి గాలికి వచ్చినప్పుడు ఆ తల్లిగా కానీ అటవ మీద వండుకున్నదా ఇక అన్న ఆగమై తిరుగుతాడు అన్న సంగతి ఏమంటున్నది అటవ మీద చెల్లె తారదేవి ఇక్కడ ఉన్నప్పుడు అడవి లోపల మాత్రం చుట్టుముట్టు కొల్లాపురి గట్టు నట్టు సెంచు రామెట్టు సెంతు వాళ్ళు అడిలో పోయి ఎడగోత బాణం పట్టుకొని ఏనాడు వెళ్ళి వస్తా అంటే ఆ చెట్టు మీద ఆడ ఇళ్ళ కనబడ్డదమ్మా పెట్టగాదురా మనం వెళ్ళి వస్తా అంటే ఏదో ఒక మృగము పోయి చెట్టు ఎక్కింది చెట్టు మీద కూర్చున్నది దాన్ని మాత్రం మనకి అటువంటి ప్రాణం తీద్దామని చెప్పి నారు నొక్కి బట్టి బాణం ఎక్కువ పెట్టి ఏనాడు దెబ్బ కొడదామని చూసినప్పుడు శంకరుడి మేళ్ళ వండింది అరే అటువంటి మాత్రం అనగా ఈ శత్రు వాళ్ళ బాణం తప్పది గురి తప్పది మరి ఈనాడు మాత్రం వీళ్ళ రాముని బాణం గురి తప్పది అర్జుని బాణం గురి తప్పది అటువంటి ఏకలవ్యుని బాణం గురి తప్పది శంకరుడు మాత్రం చల్లటి గాలి దేవుడిని ఆట చేసినప్పుడు చల్లగా గాలి వచ్చింది ఆడపిల్లలు వేసింది అన్నా 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 కనుక తీన రాజా ఏ పోకడేనో మల్లరా పోదు అని వేసింది బిడ్డ ఎత్తిన బాణాన్ని నీళ్ళ కొట్టింది నీళ్ళ కొట్టి వచ్చి అడవిలను అడవికి దింపినప్పుడు అమ్మ మీరు ఎవరు అడవిలోకి ఎందుకు వచ్చినాం అంటే మా అన్న కనకసేన మహారాజు మాత్రం మనుషులు కనిపోయాడు మా అన్న రాలేదని చెప్పింది ఆ శిల్తులకు తెలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారు మీ అన్న శిల్తుల మీదకి వచ్చిండు మరి నువ్వు రమ్మని చెప్పి అన్నారు లోపట ఏం పెట్టుకున్నారంటే కాళికాదేవికి మాత్రం కన్నెపిల్లను వరం ఇద్దామని మొక్కినాము మరి మనకి ఎవరు దొరుకుతలేరు పిల్లను మాత్రం కాళికాదేవికి వరం ఇద్దాము అటువంటి ముహూర్తం చూసి అని చెప్పి మాయమాట చెప్పి తారదేవి తీసుకొని శిల్తుల మీదకి వచ్చిండు ఆదివారం అమావాస రావాలి ఈ పిల్లని మాత్రం అనగా కాళికాదేవి వరమిస్తామని ఇదిగో వీళ్ళు ఈ శంతుల మెట్టి మీద ఉన్నారా అడవి లోపల పిల్లగాడు తిరుగుతాడు తిరిగాక అక్కడి దగ్గర మాత్రం అనగా పిల్లగాడు వచ్చే తొవ్వ లోపల ఈశాల నగరం శ్యామాల కోట ఆ రాజ్యం మీద రాజు మరణమైపోయాడు ఆయన కొడుకులు లేరు కాబట్టి మరి ఈ రాజ్యం రాజు లేకుండా రాజ్యం ఆగది జంగల్ పురి లేకపోతే జంగల్ దక్కది ఆ ఊళ్ళో ఉన్న ప్రజమారు కనుకనేది ఏకగ్రీవంగా ఏమి చేసినమ్మా ఆ రాజుకి ఏనుగను మాత్రం శృంగారించి ఏనుగకు అంబారి కట్టి పూలమాలు ఇచ్చింది ఎవరు మెడలెత్తే గాలిని రాజును చేద్దామని చెప్పి ఆ ఏనుగను మాత్రం సాగదోలేరు అరే గయ్యమంటే ఏనుగ రామా ఏడుకల్లా వస్త ఉన్నదా పిల్లగాడు మాత్రం తిరుక్కుంటూ ఈశాల ఎవరో శ్యామల కోట పులమారు మీదుగా నిలబడ్డాడు కనుక తీరమారా అయ్యా బాలుని మెడ లోపల దండ కూడా వేసినారా కొండంతో తీసుకున్నది అంబారి మీద కూర్చుండ పెట్టుకొని కత్తిరి వేడి కట్టనమ్మా ఈశాల నగరం శ్యామల కోట కనుక నేను రాజయ్యిండు కనుక సేన రాదు రాజ్య పరిపాలన చేస్తాడు రాజ్య భ్రమల పడిపోయాడు శల్యన్న పదం మరిచిపోయాడు నా శల్యను అడవి లోపల ఏదో పుల్లిందని అనుకున్నాడు ఒక సిద్ధం చేసుకున్నాడు మరి ఆదివారం అమావాస్య నాడు మరి ఆ పిల్లను మరి అటువంటి బలిద్దామని చెప్పి ఆ పిల్లను మాత్రం మనం ఎప్పుడైతే కాళికామ్మ గురించి తీసుకుపోయినరో అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై కాళికాదేవితో మాట పలికించాడు ఆ పిల్ల మాత్రం అనగా వరాన పుట్టిన వరపుత్రిగా రాదు ఆమె ప్రాణం పోవద్దు రాణి చేయి అన్నప్పుడు శంకులా మెట్టిది రానేదిరా అయ్యో
అక్కడ కొడుకు మాత్రం అక్కడ ఉండని ఆనాడికి మాత్రం 6 నెలల కాలం మా వదినైనా గాని మారాణి కమలదేవి మరి నాకు మరి అటువంటి నేను మద మాత్రం మట్టిపాలు కావచ్చు, అహంకారం దిగిపోవచ్చు. మా వదిన కనుక నేను అటువంటి అయినా కానీ ఇప్పటికైనా నా వదిన నాకు చెయ్యబోతుందా, నా వదిన నాకు చెయ్యదా అని చెప్పి పురసేన మహారాజు వదిన దగ్గరికి వస్తే ఆ తలుపులు తీసినప్పుడు నా అన్న మాత్రం అనగా నా కొడుకు నా బిడ్డ చచ్చిపోయారని చెప్పి వదిన మాత్రం అనగా ఉరకగలిగింది. వదిలేనిక మాత్రం అనగా పురాసేన రాజురా మహారాణి కమలదేవి మరి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నాను. అడిగి మాట్లాడ పోతానే కురసేన మహారాజు మేపుతావాడు. నా మరిది కనుక నేను దొరికేది ఉంటే వాడు పాపం చేయకుండా వదిలిపెట్టాడు అనుకున్నానమ్మా. తల్లి వచ్చే తోమల గంగవారు గంగలోపల దొరుకుతాయి నా ప్రాణం సాధించుకుంటున్నాను మహారాణి కమలదేవి. ఆ తల్లి కనుకనే ఓ మరిది పురసేన మహారాజా నేను పెద్ద నోట ఒక మాట అంటున్న తండ్రి ఉంటుంది అని నన్ను మాత్రం అనగా గింత బాధ పెట్టినవు తండ్రి తోటి అన్నను ఉర్రంగా గొంతు పోసినవు అగో నీకు నీళ్ళ కుష్టాలు లేవని అని అయ్యా చేపించోగా చేపల కూడా వెక్కిన గంగాలోన గంగ లోపల దిగినప్పుడు శంకరుడు ఏమన్నాడు, ఏమిటే గంగదేవి ఆ పిల్ల బిడ్డలు ప్రాణం పోవచ్చు అన్నాడు. గంగదేవి ఆలోచన చేసింది, బంగారు నాగబిడమంటే ఉసుక దెబ్బల కింద మారాని కమలదేవి దాచనమ్మా. కురసేన మహారాజు అచ్చుడు గంగగాడికి వచ్చి ఇక మా వదిన గంగల గురించి చచ్చిపోయింది. ఇక నేను మాత్రం అనగా ఉండేందుకు అని చెప్పి నేను చచ్చిపోతానంటే పక్క పండి మంత్రులు లేడా ఊరికే కళ్ళు పోసినోడు. నువ్వు ఎందుకు చచ్చిపోతావయ్యా దుఃఖం కట్టుపడేదాకా మా ఇంటికాడ ఉందరమ్మని చెప్పి తీసుకుపోయాడు కోతలనగరపట్నం. కోతలనగరపట్నం తీసుకుపోతే ఆ కోతలనగరపట్నం లోపల మాత్రం ఈ మంత్రివాణి బిడ్డ మరి సుశీల రాణి మంజుల రాణి, ఈ మంత్రివాణి బిడ్డ మంజుల రాణి మాత్రం అనగా అటువంటి కానీ చాయిద్దనని చెప్పి చేపట్టుకొని ఉప్పేసిన దగ్గరికి వస్తే కుక్కతో కకు గుండు కట్ట చక్కగా అత్తదా మంజుల రాణి కన్నేసిండు. మంజుల రాణి ఎక్కబట్టినప్పుడు అప్పుడు మంత్రివాడు కళ్ళ చూసేమన్నాడు, పాపకారోడా అన్న చచ్చిపోయాడు వదిన చచ్చిపోయింది దుఃఖంలో ఉన్నావు అని చెప్పి నేను నా ఇంటికి తీసుకెళ్తే నా బిడ్డ రెక్కబడతావా, పాపకారుడు అని చెప్పి వెనకరెక్కలు గుంజి కట్టేసి కచ్చరికాడ తీసుకుపోయాడు. కచ్చరికాడ తీసుకుపోతే కచ్చరికాడ పెద్దవాడు మంత్రి రాజ్యం వెళ్తాడు. అరే వీడు పాపాత్తుడు, వీడు అన్నం చంపిండు వదినకి అంగభంగ పెట్టిండు, ఇసుంటోనే మాత్రం అనగా ఎవడు తోడుకున్న పొందల వాడే పడాలని వదినం చట్టించిన కొండదోమల జలకాను లోపల ఆ వదిన చట్టించిన కొండదోమ జలకాను లోపల బంధించమని తీర్మానం ఇచ్చిందే అమ్మా. ఆనందించినప్పుడు మరి అటువంటి వదిన కట్టించిన తేలికల్లా మరి అటువంటి కురసేన మహారాజు ఎత్తే మరి ఆ కొండదోమలు బంధనాలు ఉన్నాయి ఆ తేలికాను లోపల వీడు ఉండదు. ఈ సంగతి ఇక్కడ ఉండగా ఈ తల్లి మాత్రం గంగ లోపల దునికిన తల్లి మహారాణి కమలదేవి. ఆనాడు మాత్రం ఎలబెత్తపోయిన గాని చేపల వేటకు వస్తే ఆ వల లోపల ఇక్కి బయటకు వచ్చింది మహారాణి కమలదేవి. వచ్చినప్పుడు అయ్యో చెల్లె నువ్వు అన్నాన్ని పిలిచినప్పుడు మాకు తొడబుట్టిన చెల్లెం అనుకుంటాం అని చెప్పేటప్పుడు ఆ తల్లిని తీసుకునే కానీ ఎలబెత్తపోయి వెళ్ళిపోతే మరి ఆడదానికి ఆడదే శత్రువు. ఎలబెత్తపోయిన భార్యలు ఏమన్నారు, ఇదో ఇంత అందంగా ఉన్నది ఇంత అందంగా ఉన్నది మరి మనం మాత్రం ముద్ద చేపైతే మరి అటువంటి కఠినపడేప్పుడు అన్యాయతాలు వేసుకోవచ్చు అని ఒకప్పుడు ఒక మాట అని అగో ఆనాడు కనుకనే చూడమమ్మా ఎలవెత్తపోయిన భార్యలైనా కానీ ఇదే వద్దు అని చెప్పి మాట మాట్లాడు. ఇటువంటి కాలం నేను వచ్చి 18 సంవత్సరాలు నన్ను ఇప్పుడు పోసినట్టు నేను ఇక్కడ ఉండద్దు, నేను చెడిపోయేదాన్ని చెడిపోతా అని చెప్పి అడిగిపాట పట్టుకొని వెళ్ళి రాగా కనుకనే ఆటలు వచ్చి లోపల ఈశాల గురించి శ్యామాల కూడా కలిసి అయ్యో శాలనగరం శ్యామాల కూడా వచ్చినప్పుడు మాత్రం ఆ ఊరి లోపల ఎవరున్నారు మరి అటువంటి కంపల్లా అంతయ్య భార్య పెద్ద భార్య మరి అటువంటి కానీ
సూరమ్మ సుబ్బమ్మ ఇద్దరు భార్యలు చేసుకున్నాడు. సంతానం కాకపోతే ఇద్దరు భార్యలు చేసుకుంటేనే కానీ చిన్న భార్యకు మాత్రం సంతానం కలిగింది, ఒక కొడుకు పుట్టిండు. పిల్లగాడు మాత్రం 3 నెలల పిల్లగాడు. అప్పుడు మాత్రం తమ్మల్లంతా ఏం చేసిండు, అమ్మ నీ పేరేం పేరు అంటే గుడికాడ కూర్చున్నప్పుడు అయ్యా నా పేరు చెప్పుకుంటే ఇప్పుడు వచ్చే లాభం లేదు, నా పేరు పరదేశిరాలను అన్నది. పరదేశిరాలను అన్నప్పుడు సరే రామమ్మ అని చెప్పి మా ఇంటికాడ ఉందని చెప్పి తీసుకుపోయింది తమ్మల్లంతా. ఎందుకంటే మరి నా చిన్న భార్య మాత్రం కొడుకు పుట్టిండు, దానికి పని తీరుతలేదు, ఆసరైదురు అమ్మ అని చెప్పి ఇక్కడ పోబెడతా అన్నోళ్ళే పేయింది. పోయినాక మాత్రం అనగా తమ్మల్లా అంత ఇంటి లోపల ఉన్నప్పుడు దానాడ మాత్రం పిల్లగాన్ని యువతలి వాడ నుంచి అవతలి వాడకు పాలకొడుకు తీసుకుపోవాలి. రోజు తీసుకొని పోతాంది. అంటే రోజులు గడిచిపోతాయి. రోజులు గడిచిపోయేటప్పుడు ఎవరు పెద్ద భార్య కళ్ళ చూసింది. పెద్ద భార్య కళ్ళ చూసి దాని కొడుకు పుట్టిన కానీ దాన్ని ప్రేమ చూసుకుంటాను కానీ నాకు కత్తలేడు. దానికి ఆనాడు మాత్రం ఈ మారాని కవలది ఆ పిల్లగాన్ని ఎత్తుకొని పాలు పట్టించడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి రమ్మని చెప్పి లోపలి తీసుకొని ఆ పిల్లగాన్ని తీసుకొని నేను కూడా తమ్మల్లా అంటే పెద్ద భార్యను ఆ కొడుకు ఆయన కొడుకు నా కొడుకు కాదా అని తీసుకుపోయి ఇంట్లో తీసుకుపోయి పిల్లగానికి ఇసప్పాలు తాగించింది. ఇసప్పాలు తాగితే ఆ 3 నెలల పిల్లగాడి ప్రాణం వెళ్ళిపోయింది. ఆ నిద్ర వేయండి అని చెప్పి తీసుకొచ్చి చేతి లోపల పెట్టారు. చేతి లోపల పెడితే నిద్రపోవచ్చు అనుకున్నది. ఆ పిల్లగాన్ని ఎత్తుకొని కనుక నేను చిన్న భార్య దగ్గరికి వచ్చి నా కొడుకు ఉలుకులేదు పలుకులేదు చచ్చిపోయాడు అని చెప్పి ఓ అని మొత్తుకున్నప్పుడు తమ్మల్లంతా ఏమన్నాడు బుక్కడు బో పెడుతున్నాడే నా కొడుకు మనం ఇంత ఒలగలేక ఉట్టిడు కొడుకు అని. అప్పుడు మాత్రం నియాసం దుర్మార్గులు వాళ్ళు బతకద్దని చెప్పి రాజా కచ్చరికాడి తీసుకొచ్చాడు. కచ్చరికాడు తీసుకొచ్చే నేను నా మీద దొంగతనం పెట్టిందని చెప్పి ఒక తలనాలకు వేసుకొని కచ్చరికాడు నిలబడింది మహారాణి కమలి. అప్పుడు కచ్చిరేవి ఉన్న వాళ్ళు ఎవరు కొడుకు కనకసేన రాజు. కనకసేన మహారాజు అయ్యా ఇట్లా వేసిందే ఈ ఆడి మనిషి అని చెప్పి అన్నప్పుడు అసోటి బాబాతురాలు మగం నేను కూడా అన్నాడు. దాన్ని తీసుకుపోయి ఊరవతల మాత్రం ఉరి అన్నాడు. అన్నప్పుడు మాత్రం మరి అటువంటి కానీ కటిక వాళ్ళు తీసుకొచ్చి ఆ తల్లికి ఉరి పెట్టారు. ఉరి పెడితే ఆ తల్లి మాత్రం పుణ్యాంతురాలు కాబట్టి బొండి పడే ఉరి ఇక్కడ గదవబడి మాత్రం ఊరాడతాను చెప్పు వీళ్ళు కటికోళ్ళు ఉరి పెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఇక్కడ ఉన్నదా ఆనాడు తారరాణి మాత్రం అనగా శంకుల మధ్య గురుతానైంది కాబట్టి ఆ వేట మార్గం వెళ్ళిపోదామని అడిగితో పాపాత్రాలు ఏదో పాప పని అయితే ఈ రాజ్యమే రాదు కనుకనే తీర్పించినట్టున్నది, ప్రాణం ఇవ్వన్నట్టున్నది. అరే ఇది పుణ్యాత్రాల ఎదుటినో నా బాణం తాగి చచ్చిపోను లేకపోతే ఉరితాడు లేకన్నా అని నాడి కూడా దుక్కి పట్టేనా బాణం వల్ల ఎక్కువ పెట్టేనా కనుకనే ఏనాడు బాణం విడిచిపెట్టిందో చలో గయ్యమంట బాణం గయ్యమంట బాణం వచ్చింది. పుణ్యాత్రాలు కాబట్టి తా ఉరితాడు దిగనమ్మా చిందమంటగా తల్లి వేడిగా వచ్చింది. అమ్మా నీదే ఊరు, నువ్వేం తప్పు చేసినావు, రాజు మరి నీకు ప్రాణం ఇవ్వాలి ఎందుకు అన్నాడు అని చెప్పి ప్రశ్న వేసినప్పుడు అమ్మ చెప్పుకుంటే ఏమవుతుంది అని ఆమె మాత్రం జరిగిన అంతా మొదలు పెడతాంది. మొదలు పెట్టేటప్పుడు కచ్చరికాడు ఉన్న కనకసేన మహారాజు అనుకున్నాడు అది లంగే కావచ్చు దొంగే కావచ్చు, సరే దాన్ని పానం తీయమన్నాడు. పానం తీసినాక మాత్రం అనగా పామును చంపుతాల్సి వంటిది మరో రాయి పైసలు ఒట్ట పెట్టైనా కానీ కాల పెడతాం, మరి మనిషిని ఆపుల్లో ఈ పుల్ల దగ్గర కాల పెట్టేద్దాం అని ఆ రాజభట్లు తీసుకొని మాత్రం రాజు కనకసేన మహారాజు అత్యంత పెద్ద దూరం నిలుచుకున్నాడు. అప్పుడే బిడ్డతోటి చెప్తాంది అమ్మా మరి కోతులు నవర పట్నం నా భర్త ఉదయసేన మహారాజు నా పేరు కమలదేవి, మరి నా కొడుకు కనకసేన మహారాజు బిడ్డ తారదేవి, మరి నా పాపగారి నా మరిది పురసేన మహారాజు నా భర్త ప్రాణాలు వేసాడు, నన్ను పాపం చేయమని పట్టిపాల పెట్టాడు, నా ఇద్దరు పిల్లలు మాత్రం కనకలమ్మ పంట మీద పానం చేపించాడట, నేను వెళ్ళి వస్తానే మాత్రం ఈ తంబల్లో అంత అయ్యా ఇక నన్ను అటువంటి పని పుంచుకుంటే నేను వాళ్ళ పెద్ద భార్య దగ్గర తీసుకపోతే ఈ పిల్లగానికి ఇష్టం పెట్టి తెలియదు ఆ ప్రాణం మీద నాకు ఏ తప్పు తెలియదు అని జరిగిన చరిత్ర అంతా చెప్పుకొస్తాను.
అప్పుడు కనకసేన మహారాజు ఆ తల్లి మాటలు విన్నాడు. గిదగిదవరికి వచ్చి కన్నుకుంటూ కనకసేన అత్తడి సంసారం అమ్మా నా తల్లి సందమన్నా చేసినాడా ఆవులు లాగల మీద ఆవులు అని పోలినట్టు అరగడిసేపు తల్లి మీద ఊరి కలకల కన్నీరు తీసిన కన్నకుడు కనకసేన మహారాజు చెల్లె పాపగారి మన చిన్నాయని మాత్రం ప్రాణం తీయాలి. బాణాసురుడు బతకద్దు పోదాం రమ్మని చెప్పి తల్లిని చెల్లెని తీసుకొని బయలుల్లి మాత్రం అనగా అటువంటి అయినా కానీ కోతులనగర పట్టణం వచ్చే వరకు వదినంటే కన్న తల్లి కన్న తల్లిని మాత్రం కాని మాట అన్నందుకు తోడబుట్టిన అన్నను సాగిన వారు రెక్కలను నరికినట్టు అన్న ప్రాణం తీసినందుకు వారి కుడికాలు పుష్టాది నిలువెల్ల కుట్టాది రోగం లేచింది కాళ్ళు మొండి ఏళ్ళు మొండి అయిపోయినాయి ఆ జైలు కాళ్ళు వాళ్ళు పట్టుకరాపోర్రా అంటే వాళ్ళకి తువ్వంటి అత్త నడవస్తుందా ఆనాడు జంగమైన కదా గొర్ర తువ్వంటి ఇట్లా గుంజుకోపోయారు ఆ ప్రకారం వాళ్ళు గొర్ర గుంజుకొని కచ్చరికా నిలబెడితే వచ్చి వదిన కాళ్ళ మీద పడ్డాడు. వదినే ఒంటె రక్తం చూసుకొని ఇంట్లో రూపాయలు చూసుకొని మానవుడు ఎప్పుడు మురవద్దు. ఇలా మాత్రం అనగా ఒంటె రక్తం శాశ్వతం కాదు, ఇంట్లో రూపాయలు శాశ్వతం కాదు. అదినే నా జీవితం లోపల నేను నేర్చుకున్న గుణపాఠం. ఇలా పడసు మీద ఉన్నప్పుడు రక్తం ఉడుకుంటది, ఏ పని అంటే ఆ పని చేస్తాం. మరి వయసు మీద పడతా అంటే రక్తం ఉడుకుతుంది అల్లాడుతుంది. మరి కూర్చుందామంటే కూర్చుని రాదు, లేద్దామంటే భూమి పట్టుకొని లేవాల్సి వస్తుంది. అదినే కమలదేవి ఇంట్లో రూపాయలు కూడా శాశ్వతం కాదు. ఇద్దరాలు మొగలు 4 రెక్కలతో చేసుకొని కళ్ళు పెద్ద చేసుకొని కడుపు చిన్న చేసుకొని ఒకటి వంటకుంటా ఒకటి ముంచకుంటా ఇంట్లో దొంగతనం చేయకుండా కష్టం చేసి చెవుటాడికి పైసా కూడా పెట్టుకుంటారు. 25 ఏళ్ళ వరకు ఇన్ని రూపాయలు అవుతుంది. ఓనాడు భార్య భర్తలు లెక్క పెట్టుకుని ఇన్ని పైసలు ఉన్నాయి, మనం మారాలని మనకి ఏం కాదు అనుకున్నారు. కానీ ఆచారం ఉంటే అటువంటి కనుక ఇంట్లో ఎవరికన్నా ఒక పెద్ద రోగం వచ్చేది ఉంటే 25 ఏళ్ళు ఊడబెట్టిన పైసా అంతా ఒడిసిపోతే అన్నది కావరం మదాన మక్తి కానకదిరే కొన్నాళ్ళన్నట్టు అటువంటి ఒక్క మాట మీద అన్నప్రాణం తీసినా నాకు మంచి మాట చెప్పుదామంటే అన్నపానం తీసినా నిన్ను ఆగం చేసిన వదిలే నాది తప్పైంది నన్ను మన్నించమని కాళ్ళ మీద పడ్డప్పుడు యమధర్మరాజు కనుక నేను జీవనాలు ముందుకున్నాడు. రాజు విలవిల కొట్టుకొని ప్రాణం వదిలింటే వదిలినాక మాత్రం అనగా అటువంటి దానం చేసిండు. దుర్మార్గుడైన దుష్టుడైన దానం చేయాలని చెప్పి దానం చేసినాక ఆనాడు కనకసేన మహారాజు పట్టాభిషేకం కట్టి ఆ కోతులనగర పట్టణం లోపల రాజ్యం వెళ్తాడు. ఆ తల్లిని చెల్లెను ఎంతో అవమానంగా దాడుకుంటూ ఉన్నాడు. ఆనాటికైనా ఊరేళ్ళ రాజు ఉత్తముడైనట్టు పాలం వంగినట్టు ప్రజవారు ఉంటారు. అదే ఊరేళ్ళ రాజు లంగైనట్టు గాలికి పాచిన గడ్డపారలే కొట్టుకుపోతాయట. కనకసేన మహారాజు రాజ్యం వెళ్తాడు కాదు. సుభిక్షలమైన దేశము, సుందరనందన ఉద్యానవనం, పాడి పంటలతోటి పసందుగా ఉన్న నెలకు 3 మాటలు గుర్తైన ఎత్తమైన దేశము. ఆ పట్టణంలో ప్రజవారందరూ చల్లగుండని మరి ఈ రోజు